ఏ ప్రశాంతి హవ్ యూ అదే ఫైన్ బాలు చెప్పు. కాదే ఆ తెలుగు మా ఛానల్ నా ఫ్రెండ్ది ఆయన మెసేజ్ చేస్తే ఇంటర్వ్యూ ఇవ్వనంట ఆ తెలుగు ఆయన మా ఫ్రెండ్ది అది ఛానల్ నేనే యాంకరింగ్ చేస్తున్నా నువ్వు ఇంటర్వ్యూ అడిగితే ఆయన నేను ఇవ్వనని చెప్పేమంట కదా మెసేజ్ పెడితే. అవునే నేను ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. దేనికోసము? దేనికోసం నాది కేసు ఉంది కదా పిఎస్ లా. ఏం కేసు? అది పడుతున్నప్పుడు గొడవ అయింది. ఏంది? ప్రజెంట్ ఇవ్వద్దని చెప్పేసి. నువ్వు ఆల్రెడీ అన్ని చేయించుకున్నావు ఇవ్వనీకేముంది? హలో మంచి స్టైల్ ఏదైనా మంచి అంటే సారీ ఎటో మాట్లాడుతున్నా కూడా బాగుంది. వస్తే పక్కల కర్లొద్దురా కట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతే నాతో మాట్లాడంటే కళ్ళు గిల్లు అంటే ఉంటే నేను ఫోన్ చేస్తే అర్థం కాలే. నువ్వు నాతో నువ్వు నాకు ఎప్పుడైనా డబ్బులు కావాలని ఫోన్ చేయాలి నీకు చెప్పు తీసుకుంటా పెట్టి మంచిగా ఉంది పిఎస్ లో వచ్చి మాట్లాడతావా ఎస్ఐ మేడం నంబర్ అవసరం లేదు. నువ్వు నాకు డబ్బులు కావాలి నాకు 200 కొట్టు 300 కొట్టు 500 కొట్టు 1000 రూపాయలు మొన్న అడిగిచ్చినావు అంత పెద్ద ప్రాబ్లంలు ఉంటే అంటే నీకు ఎప్పుడు ఇయ్యాలా నేను చేసినప్పుడు మాట్లాడంటే నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వాలి దానికి నేనే యాంకరింగ్ని నేను అఫీషియల్గా నేను మాట్లాడతా అఫీషియల్గా అడుగుతా నేనే యాంకరింగ్ దాంట్లో. ఇవ్వద్దు అని చెప్తున్నా అర్థమవుతుందా నీకు? నాకు అవన్నీ కుదరదు. నెక్స్ట్ వీక్ నువ్వు వస్తున్నావు లేదంటే నేను ఏం చేస్తాను నేను తర్వాత చూపిస్తా నేను ఎలా పరువు తీయాలో నేను చూస్తా. ఇక ఖబర్దార్ మరి 500 1000 రూపాయలు కావాలని ఏడిసి దొంగనట్టు నేను అడిగితే కూడా 2000 ఇవ్వలేదు. 500 ఫోన్ చేస్తుంది మధ్యరాత్రి అర్జెంటే క్యాబ్ ఫోన్పే పని చేయట్లేదు 300 కొట్టవే అంటది. మళ్ళీ ఫోన్ చేస్తుంది 400 కొట్టవే అంటది. చిన్న అమౌంట్ అడుగుతుందిలే. ఒకప్పుడు 100 50 అడిగేది ఇప్పుడు 300 300 పెరిగింది. మొన్న 2000 అడిగింది. నువ్వు 500 2000 ఇస్తావా? నేను 2 daysలో పంపిస్తాను అంటది. ఇప్పటికి ఎన్ని 500 పంపించిందో ఒక్కటి పంపించలేదు.